హలో ఫ్రెండ్స్, సిఐఐబి తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. ఇంతకు ముందటి వీడియోలో మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి చదువుకున్నాం కదా. అందులో హయ్యెస్ట్ స్కోర్ చేసిన వంశీ గారికి అభినందనలు. ఇవాల్టి వీడియోలో సిఐఐబి పేపర్ 1 అడ్వాన్స్డ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో మాడ్యూల్ ఏ ఎకనామిక్ అనాలిసిస్లో యూనిట్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో పార్ట్ 4 టైప్స్ ఆఫ్ ఎకానమీస్ మార్కెట్, కమాండ్ అండ్ మిక్స్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎప్పట్లానే చివర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో ఇచ్చాను. పరీక్ష రాసి స్కోర్ కామెంట్స్లో పెట్టండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక పోదాం ముందుకు. ఏ ఎకానమీకైనా, దేశానికైనా, సొసైటీకైనా తమ ఎకనామిక్ ఆర్గనైజేషన్ నిర్మించుకునే ముందు 3 ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకోవాల్సి వస్తుంది. 1. వాట్ కమాడిటీస్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్. 2. హౌ దీస్ గూడ్స్ ఆర్ మేడ్. 3. ఫర్ హూమ్ దే ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ విషయంలో ఎటువంటి దేశానికి మినహాయింపు లేదు. డెవలప్డ్ ఇండస్ట్రియల్ నేషన్ అయి ఉండొచ్చు, లేదంటే సెంట్రలీ ప్లాన్డ్ ఎకానమీ అయి ఉండొచ్చు, ఇంకా హీనతలో అప్పుడే ఏర్పడిన ఒక గిరిజన తెగ కూడా అయి ఉండొచ్చు. ఎకానమీని నిర్మించేటప్పుడు వాట్, హౌ, ఫర్ హూమ్ అనే విషయాల్లో స్పష్టత కలిగి వాటి కోసం పనిచేయగలిగినప్పుడే ఒక ఎకానమీ విజయవంతంగా పనిచేస్తుంది. మొదటిది, వాట్ కమాడిటీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ వాట్ క్వాంటిటీస్. ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అవసరం, ఎప్పుడెప్పుడు వాటిని తయారు చేయాలి అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ఉదాహరణకు షర్టులు తయారు చేస్తే కొన్ని హై క్వాలిటీ షర్టులు లేదా ఎక్కువ సంఖ్యలో చీప్ షర్టులు తయారు చేయాలా, స్కార్స్ రిసోర్సెస్ని ఉపయోగించి చేయాలా, లేదంటే అబండెంట్ రిసోర్సెస్ని ఉపయోగించాలా, పిజ్జాల తయారీ మేలా, పిజ్జా మేకింగ్ మెషిన్లు ప్రొడ్యూస్ చేస్తే మేలా, ఇలాంటి వాటి మీద ఆ ఎకానమీకి అవసరానికి తగినట్లు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. రెండవది, హౌ ఆర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. ఎవరు, ఏ రిసోర్సెస్, స్కేర్స్ రిసోర్సెసా, అబండెంట్ రిసోర్సెస్ని ఉపయోగించి చేయాలా, ఎలాంటి ప్రొడక్షన్ టెక్నిక్స్, కన్వెన్షనల్ వాడాలా, మోడర్న్ టెక్నిక్స్ ఉపయోగించి గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలో డిసైడ్ అవ్వాలి. ఉదాహరణకు దేశానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కోల్ లాంటి కన్వెన్షనల్ స్కార్స్ రిసోర్సెస్తోనా, లేదంటే సోలార్ వంటి అబండెంట్ రిసోర్సెస్తో ప్రొడ్యూస్ చేయాలా అనేది నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. ఫ్యాక్టరీల్లో మనుషులతో పని చేయించాలా, లేదంటే రోబోలతో పని చేయించాలా అనేది కూడా కీలకమైన నిర్ణయమే. మూడోది, ఫర్ హూమ్ ద గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ ఎకానమీ కష్టఫలం ఎవరికి చెందాలి, తద్వారా వచ్చిన సంపద అందరికీ సమానంగా పంచబడుతోందా, సామాజిక న్యాయం అట్టడుగు వర్గాల వరకు వెళ్తోందా, పేదల శాతం ఎక్కువ ఉండి ధనం కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కుబడిపోయిందా, టీచర్లు, అథ్లెట్లు, ఆటోలు నడిపేవారు, పెట్టుబడిదారులకే అత్యధిక ఆదాయం అందుతోందా, దేశంలోని ప్రజలకు రేషన్ అందుతోందా, లేదా రెక్కాడితే గానీ డొక్క నిండని పరిస్థితి ఏర్పడిందా గమనించుకోవాలి. ఏవి, ఎలా, ఎవరి కోసం, ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే పనిలో ఏ దేశానికైనా 2 మార్గాలున్నాయి. మొదటి మార్గంలో మొత్తం పెత్తనం గవర్నమెంటే తీసుకోవడం, ఆదాయ మార్గాల్ని ప్రభుత్వమే సృష్టించి నడపడం. రెండో మార్గంలో పెత్తనం మొత్తం వ్యాపారులు, పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం, వీరు వాలంటరీగా ఎకానమీ స్థితిగతుల్ని నిర్ణయించడం. దీన్నే మార్కెట్ ఎకానమీ లేదా క్యాపిటలిస్ట్ ఎకానమీ అని పిలుస్తాం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లోనూ, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో మార్కెట్ ఎకానమీనే నడుస్తుంది. ఏ మార్కెట్ ఎకానమీ ఇస్ వన్ ఇన్ విచ్ ఇండివిజువల్స్ అండ్ ప్రైవేట్ ఫర్మ్స్ మేక్ ద మేజర్ డెసిషన్స్ అబౌట్ ద ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఈ సిస్టంలో వాట్, హౌ, ఫర్ హూమ్ ని నిర్ణయించేది కొన్ని ఫ్యాక్టర్స్: ప్రైసెస్, మార్కెట్స్, ప్రాఫిట్స్ అండ్ లాసెస్, ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్. మార్కెట్ ఎకానమీలో ది వాట్ని డిసైడ్ చేసేవి ఫర్మ్స్. ఇవి ఎప్పుడు హైలీ ప్రాఫిట్ ఇచ్చే కమాడిటీస్ని మాత్రమే ఉత్పత్తి చేయడానికి మొగ్గు చూపుతాయి. అలాగే ద హౌని డిసైడ్ చేసేవి కూడా ఫర్మ్సే. అవి కూడా ప్రొడక్షన్కి తక్కువ ఖర్చు అయ్యే టెక్నిక్స్నే ఉపయోగిస్తాయి. ఫర్ హూమ్ మాత్రం ఇండివిజువల్ చేతుల్లో ఉంటుంది. వారి లేబర్ అండ్ ప్రాపర్ ఓనర్షిప్ మీద వచ్చే వేజెస్ అండ్ ప్రాపర్టీ ఇన్కమ్స్ని ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అది వారి ఇష్టం. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ మార్కెట్ ఎకానమీలో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అస్సలు ఉండదు. మొత్తం ఎకనామిక్ డెసిషన్స్ అన్నీ ప్రైవేట్ ఫర్మ్స్ చేతిలోనే ఉన్నాయి. అందుకనే దీన్ని లాసే ఫేర్ ఎకానమీ అని కూడా అంటారు. లాసే ఫేర్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. దాని అర్థం అలో టు డూ అని, లిబరల్ అని అర్థం చేసుకోవచ్చు. దీనికి భిన్నంగా సోషలిస్ట్ ఎకానమీలో అన్ని ఎకనామిక్ డెసిషన్స్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది. దీన్ని కమాండ్ ఎకానమీ అని కూడా అంటారు.
అప్పట్లో ఏ దేశం కమాండ్ ఎకానమీ కాదు, కానీ 20th సెంచరీలో సోవియట్ యూనియన్ పూర్తి కమాండ్ ఎకానమీలా మారడానికి మాత్రం ప్రయత్నించింది. ప్రొడక్షన్కి అవసరమైన మొత్తం ల్యాండ్ అండ్ క్యాపిటల్ గవర్నమెంట్ చేతిలోనే ఉండేది. అన్ని ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రీస్కి అదే నిర్దేశం చేసేది. ఎక్కువ ఉద్యోగాలు గవర్నమెంట్వి. అలా ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరికి చెందాలో ఎవరు కొనాలో కూడా డిసైడ్ చేసేది. ఒక ముక్కలో చెప్తే, ఇన్ ఏ కమాండ్ ఎకానమీ ద గవర్నమెంట్ అడ్రసెస్ మేజర్ ఎకనామిక్ క్వశ్చన్స్ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ పవర్ టు ఎన్ఫోర్స్ డెసిషన్స్. కానీ ఇప్పుడు అన్ని దేశాలు మిక్స్డ్ ఎకానమీని అడాప్ట్ చేసుకున్నాయి. ఇప్పుడున్న ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కటి పూర్తి మార్కెట్ ఎకానమీ కానీ కమాండ్ ఎకానమీని కానీ ఏర్పాటు చేసుకోలేదు. ప్రపంచ దేశాల చరిత్రలోనే 100% మార్కెట్ ఎకానమీ ఉన్న సందర్భమే లేదు. 19th సెంచరీలో ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ మార్కెట్ ఎకానమీగా మారబోయి మళ్ళీ పద్ధతి మార్చుకుంది. యునైటెడ్ నేషన్లో చాలా మటుకు మార్కెట్ ఎకానమీలానే ప్రవర్తిస్తున్నా ముఖ్యమైన నిర్ణయాలు, చట్టాలు, కాలుష్య నివారణ చర్యలు మాత్రం గవర్నమెంటే తీసుకుంటుంది. ఇక మిగిలిన దేశాలన్నీ మిక్స్డ్ ఎకానమీస్గానే చెప్పుకోవచ్చు. ఇండియా ఎకనామిక్ ప్లానింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి మిక్స్డ్ ఎకానమీగానే ఉంది. ఇన్ ఇండియా పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ విత్ జాయింట్ సెక్టార్ కో ఎగ్జిస్ట్ అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇదండి ఎకానమీల సంగతి. ఇంతటితో చాప్టర్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ ముగిసింది. ఒకసారి రీకాల్ చేసుకుంటే, ఎకనామిక్స్ యాజ్ సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్, ముఖ్యంగా వెల్త్, వెల్ఫేర్, స్కేర్సిటీ డెఫినేషన్స్ నేర్చుకున్నాం. మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్కి మధ్య ఉన్న కంపారిజన్, కాంట్రాస్ట్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఎకానమీస్ గురించి నేర్చుకున్నాం. వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ హూ టేక్స్ ద మేజర్ డెసిషన్స్? ఇండివిజువల్స్, గవర్నమెంట్, ప్రైవేట్ ఫర్మ్స్. ఆప్షన్స్లో 1 and 2, 1 and 3, 2 and 3, ఓన్లీ 2 అని ఇచ్చారు. ఇండివిజువల్స్ అండ్ ప్రైవేట్ ఫర్మ్స్ తీసుకుంటాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బి అవుతుంది. రెండో ప్రశ్న, ఇండియా ఈజ్ ఏ డాష్. లాసెఫేర్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, మార్కెట్ ఎకానమీ, కమాండ్ ఎకానమీ. ఆన్సర్ బి, మిక్స్డ్ ఎకానమీ. మూడో ప్రశ్న, లాసెఫేర్ ఎకానమీ మీన్స్ డాష్. Government can do anything, firms are allowed to do anything, individuals are not allowed to take economic decisions, joint sectors coexist. లాజర్ ఎకానమీ అంటే ఇందాకే చూసాం కదా, ఫర్మ్స్ కెన్ ఆర్ అలౌడ్ టు డూ ఎనీథింగ్. సో ఆప్షన్ బి అవుతుంది. మార్కెట్ ఎకానమీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్. మార్కెట్ ఎకానమీని ఇంకో పేరుతో ఏ పేరుతో పిలుస్తాం? క్యాపిటల్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, కమాండ్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ. ఆప్షన్ ఏ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఐదో ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎకనామిక్ ప్రాబ్లమ్ టు సాల్వ్ ఇన్ అన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్? What commodities are to be produced? How these goods are made? Who will take care of the prices? For whom the goods are produced? A, B and D మాత్రమే ఎకనామిక్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రైసెస్? దట్ ఇస్ నాట్ ద హెడ్ ఏక్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్. ఆరో ప్రశ్న, ల్యాండ్ అండ్ క్యాపిటల్ ఇన్ ఏ కమాండ్స్ ఎకానమీ ఈజ్ కంట్రోల్డ్ బై డాష్. ఇండివిజువల్స్, ప్రైవేట్ ఫర్మ్స్, ఎంటర్ప్రైజెస్, గవర్నమెంట్. ఆప్షన్ డి, గవర్నమెంట్. ఏడో ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్రూ స్టేట్మెంట్? ఏ, ఇంగ్లాండ్ ఇన్ 19th century ట్రైడ్ టు బీ మార్కెట్ ఎకానమీ. అది కరెక్ట్ ఆప్షన్. బి, సోవియట్ యూనియన్ ఇన్ 20th century బికమ్ ఆల్మోస్ట్ ఏ కమాండ్ ఎకానమీ. అది కూడా ట్రూ. క్యాపిటలిస్టిక్ నేచర్ డామినేట్స్ ద యునైటెడ్ స్టేట్స్ ఎకానమీ. అది కూడా ట్రూ స్టేట్మెంట్. ఆప్షన్ డి, ఇండియా స్టార్టెడ్ యాజ్ మార్కెట్ ఎకానమీ బట్ టర్న్డ్ ఇంటూ ఏ మిక్స్డ్ ఎకానమీ. నో, ఎకనామిక్ ప్లానింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా మిక్స్డ్ ఎకానమీగానే ఉంది. కాబట్టి ఆప్షన్ డి. ఎనిమిదో ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ? ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, నన్ ఆఫ్ ద ఆప్షన్స్. క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఇప్పట్లో ఏ కంట్రీ లేదు కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. తొమ్మిదో ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కమాండ్ ఎకానమీ? ఇండియా, చైనా, సోవియట్ యూనియన్, నన్ ఆఫ్ ద 3 ఆప్షన్స్. ఆప్షన్ డి అవుతుంది, ఎందుకంటే కమాండ్ ఎకానమీ కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. పదో ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ? ఇండియా, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, ఆల్ ఆఫ్ ద అబవ్. అన్నీ ఇప్పుడు ప్రపంచంలో వరల్డ్ మొత్తం కంట్రీస్ అన్నీ మిక్స్డ్ ఎకానమీసే కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. మనం మొదటి చాప్టర్ విజయవంతంగా ముగించాం, కానీ ఇది మొత్తం ఏబిఎం సిలబస్లో 2% మాత్రమే. ఈ చాప్టర్ నుంచి అడిగే ప్రశ్నలు నాలెడ్జ్ టెస్టింగ్ కోసం ఇచ్చే హాఫ్ మార్క్ ప్రశ్నలు.
సుమారుగా 60 ప్రశ్నల దాకా వస్తాయి. కాబట్టి దీంట్లో క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది, కానీ తక్కువ మార్కులవి వస్తాయి. వచ్చే వీడియోలో రెండో చాప్టర్ సప్లై అండ్ డిమాండ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్పై లింక్ క్లిక్ చేసి పరీక్ష మర్చిపోకుండా అటెండ్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో లైక్ చేసి మీ సహోద్యోగులతో షేర్ చేయండి. కీప్ లెర్నింగ్. బై బై.